श्रीआञ्जनेयं भजे वज्रकायं सदा रक्षका कापाडनि नी नामधेयम् श्रीआञ्जनेयं भजे वायुपुत्रं सदा अभयमयि अन्तिचरा नी चेति साय। ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి అనుగ్రహంతో తిరుమల తిరుపతి దేవస్థానముల వారు సకల ప్రపంచ ప్రజల యోగక్షేమముల కొరకు తిరుమల క్షేత్రంలో సాక్షాత్ శ్రీవారి సన్నిధానంలో నాద నీరాజన మండపంలో ప్రతిరోజు నిర్వహిస్తున్నటువంటి మంత్రపారాయణ అనేటటువంటి గొప్ప సత్రయాగంలో ఈ రోజున శ్రీవారి అనుగ్రహంతో 143వ రోజులో ప్రవేశించాం. అలాగే అఖండంగా జరుగుతున్నటువంటి శ్రీమద్ సుందరకాండ పారాయణ ప్రవచనాదులలో 81వ రోజులో ప్రవేశించాం. ఈ రోజున ఉత్తరాషాఢ నక్షత్రం, పద్మావతీదేవి ఆవిర్భవించినటువంటి పరమ పవిత్రమైనటువంటి నక్షత్రం. అలాగే శ్రీవారి ఆలయంలో శ్రీవారికి అభిముఖంగా ఉంటూ ఎల్లప్పుడూ కూడా శ్రీవారిని సేవిస్తున్నటువంటి ఆ గరుత్మంతుల వారికి, అలాగే ఆంజనేయ స్వామి వారికి విశేషమైనటువంటి స్నపనాదులు ఆరాధన జరిగేటటువంటి పవిత్రమైనటువంటి రోజు. అంతేకాకుండా ఈ రోజున సుందరకాండ 12వ సర్గ పారాయణ మనం పూర్తి చేసుకోబోతున్నాం. ఇటువంటి పవిత్రమైనటువంటి రోజు. అంతేకాకుండా శ్రీ గోవిందరాజస్వామి వారి యొక్క పవిత్రోత్సవములు పరిపూర్ణమయ్యేటటువంటి రోజు. అంతేకాదు శ్రీ పద్మావతి అమ్మవారి యొక్క పవిత్రోత్సవాలు ప్రారంభమయ్యేటటువంటి రోజు అంకురార్పణతో. అటువంటి పవిత్రమైనటువంటి రోజున ఏమిటి పవిత్రోత్సవాలు అంటే, భక్తులు భగవద్ దర్శనం చేసేటప్పుడు ఏదైనా తెలుసో తెలియకో ఏదైనా దోషములు కనుక ఉన్నట్లయితే ఆ దోషములన్నీ కూడా నివారించడానికి పవిత్రోత్సవాలు నిర్వహించాలి అని ఆగమ శాస్త్రములు ఆ యొక్క అనుష్ఠానం అంతా కూడా ఏర్పాటు చేసినాయి. తదనుసారంగా ఆ ఆలయంలో ఏ విధమైనటువంటి అపవిత్రత అంటే భక్తులచే ఆపాదింపబడే అవకాశం ఉన్నటువంటి అపవిత్రత పోగొట్టడానికి పవిత్రోత్సవాలు అనేటటువంటివి చక్కగా ఆగమ శాస్త్రోక్తంగా నిర్వహింపబడుతూ ఉంటాయి. అటువంటి పరమ పవిత్రమైనటువంటి పవిత్రోత్సవాలు శ్రీ అమ్మవారికి అంకురార్పణతో ప్రారంభమయ్యేటువంటి పవిత్రమైన రోజు. ఈ రోజున యథాపూర్వంగా శ్రీ అన్నమాచార్యుల వారి యొక్క అద్భుతమైనటువంటి కీర్తన, అన్నమాచార్యుల వారికి పద కవిత పితామహుడు తిరుమల ఆలయ కవి అనేటటువంటి అద్భుతమైనటువంటి సార్థకమైనటువంటి ఆ బిరుదులన్నా అన్నీ కూడా ఉన్నాయి. ఆ స్వామివారు అన్నమాచార్య స్వామివారు పద్మావతీదేవి మీద రచించినటువంటి పరమాద్భుతమైనటువంటి కీర్తన మన అన్నమాచార్య ప్రాజెక్టు విద్వాంసులు శ్రీమాన్ కర్రా ఉదయ్ భాస్కర్ గారితో కలిసి మనం అందరం కూడా స్తుతించి తదుపరి మన సంకల్పపూర్వకంగా సుందరకాండ పారాయణ ప్రారంభం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. గరుడాద్రివేదాద్రికలిమీపే గరుడాద్రివేదాద్రికలిమీపే సిరులు సగే చూడరు చింతామణిపే గరుడాద్రివేదాద్రికలిమీపే సిరులు సగి చూడరు చింతామణిపే గరుడాద్రివేదాద్రి కలిమీపే జలధి పుట్టిన పద్మాలయీపే లాలిత శ్రీ నారసింహులక్ష్మీపే పాల జలధి పుట్టిన పద్మాలయీపే లాలిత శ్రీ నారసింహులక్ష్మీపే మేలిమిలోకమాతయై మించిన మగువాయిపే ఈ లీల లోకములేలే ఇందిరయీపే
మేలిమిలోకమాతయై మించిన మగువాయిపే ఈ లీలలోకములేలే ఇందిరయిపే గరుడాద్రివేదాద్రి కలిమీపే సిరులొసగే చూడరు చింతామణిపే గరుడాద్రివేదాద్రి కలిమి ఈపే ఘన సంపదలొసగు కమలాకాంతయీపే అని సముదలిన రమా సతీపే ఘన సంపదలొసగు కమలాకాంతయీపే మనసి జుగనిన రమా సతీపే అనిసముబాయని మహాహరి ప్రియయీపే అనిసముబాయని మహాహరి ప్రియయీపే ధనధాన్య రూపపు శ్రీ తరుణీపే అనిసముబాయని మహాహరి ప్రియయీపే ధనధాన్య రూపపు శ్రీ తరుణీపే గరుడాద్రివేదాద్రి కలిమీపే సిరులొసగి చూడరు చింతామణిపే గరుడాద్రివేదాద్రి కలిమీపే రచ్చల వెలసినట్టి రమవనితయీపే మచ్చిక గల అలమేల్ మంగయీపే రచ్చల వెలసినట్టి రమవనితయీపే మచ్చిక గల అలమేల్ మంగయీపే ఇచ్చటి వెంకటాద్రిని అహోబలమునందు ఇచ్చటి వెంకటాద్రిని అహోబలమునందు నిచ్చలు తావుకొనిన నిధనము ఈపే ఇచ్చటి వెంకటాద్రిని అహోబలమునందు నిచ్చలు తావుకొనిన నిధనము ఈపే గరుడాద్రివేదాద్రి కలిమీపే సిరులొసగే చూడరు చింతామణిపే గరుడాద్రివేదాద్రి కలిమీపే గరుడాద్రివేదాద్రి కలిమీపే గరుడాద్రివేదాద్రి కలిమీపే పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయతాక్షి విశ్వప్రియే విష్ణుమనోనుకూలే త్వత్పాద పద్మం మయి సన్నిధత్స్వ యాసా పద్మాసనస్థా ఇత్యాదిగా వేదమంత్రములచే ప్రార్థింపబడే ఈ పద్మావతీదేవి శ్రీనివాస ప్రభువుతో కలిసి సకల ప్రపంచాన్ని రక్షించాలి, ఆయురారోగ్య ఐశ్వర్యములు ఇచ్చి అనుగ్రహించాలి అని ప్రార్థన చేస్తూ ఈనాటి మంత్రపారాయణ ప్రారంభం చేద్దాం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర
महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः श्रीवेङ्कटाचलाधीशं श्रियाध्यासितवक्षसं श्रितचेतनमन्दारं श्रीनिवासमहं भजे अथ संकल्पः श्रीमतो आदिवराह क्षेत्रे विराजमानस्य अखिलाण्डकोटि ब्रह्माण्डनायकस्य श्री पद्मावती जानेः भगवतः श्री वेंकटेश्वर स्वामिनः सन्निधौ धर्म विग्रहस्य श्री रामचंद्र प्रभो पादसेवकस्य हनुमतः प्रसादेन अस्मिन् भुवने विसूचिका कृमिजनित समस्त दुष्प्रभाव निर्मूलन द्वारा सर्वेषां आस्तिक महाजनानां सर्वविध सुस्थिरता सिद्ध्यर्थं विद्या वित्त व्यापार देश रक्षणादि रंगेषु सर्वतोमुख अभिवृद्धि द्वारा श्री रामराज्यस्य पुनः व्यवस्थापनार्थं सद्भावानां सत्संकल्पानां सत्कार्याणां च सर्वतोमुख विजय सिद्ध्यर्थं भारतवर्षस्य अभिवृद्धौ निमग्नानां अधिकारिणां सैनिकानां कर्षकवणिगादीनां उपाध्याय वैज्ञानिक वैद्यादीनां च सर्वेषां सकुटुम्बानां आयुरारोग्य ऐश्वर्य सद्बुद्धि इत्यादि सर्वशुभफल प्राप्त्यर्थं श्री रामचंद्र रूपांतरस्य श्रीमतो वेंकटेश्वर परब्रह्मणः श्रीमतो आंजनेयस्य च परिपूर्ण अनुग्रह सिद्ध्यर्थं श्रीमतो वाल्मीकि रामायण अंतर्गते सुंदरकांडे यथाशक्ति द्वादश सर्ग लोकपारायणं श्री धन्वन्तरि मंत्रपारायणं तथा श्री पद्मावती स्तोत्र पारायणं च अन्योन्य साहाय्येन आचार्यमुखेन करिष्यामहे श्रीराम प्रार्थना रामाय रामभद्राय रामचंद्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः श्री
ఆంజనేయ ప్రార్థన గోష్పదీకృత వారాసిం మశకీకృత రాక్షసం రామాయణ మహామాలా రత్నం వందే అనిలాత్మజం శ్రీ వాల్మీకి ప్రార్థన పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం శ్రీ హనుమతే నమః అథ సుందరకాండే ద్వాదశ సర్గః రాక్షస్యః వివిధాకారాః విరూపాః వికృతాః తథా దృష్టా హనుమతా తత్ర నతు సా జనకాత్మజా. ఏ పలుకుతేనెల తల్లి వీధి వెలుగైనటువంటి జనకనందని కోసం అన్వేషణ సాగిస్తూ ఉన్నారో ఆంజనేయ స్వామివారు శ్రద్ధగా పుష్పక సౌదాగ్రశాలల్లో ఆ అమ్మవారు కనబడలేదు సరికదా, వికృతమైనటువంటి రూపాలు కలిగినటువంటి వారు, చాలా చూడగానే మనస్సుకి కష్టం కలిగేట్టుగా ఉండేటువంటి ఆకారాలతో ఉండేటువంటి వారు, వివిధ అంగ వికారాలతో ఉండేటువంటి రాక్షస జాతి స్త్రీలందరూ కూడా కనిపిస్తూ ఉన్నారు. ఏమిటండి, అమ్మవారు కనిపించలేదు, బాగానే ఉంది. సుందరకాండ అని అన్నారు. 100 యోజనముల సముద్రాన్ని దాటి మన ఆంజనేయ స్వామి వారు ఏమాత్రం ఒక నిట్టూర్పు కూడా విడవకుండా వచ్చి లంకలో ప్రవేశిస్తే సరే, సుందరమైన ఉద్యానవనాలు అవి బాగానే ఉన్నాయి. మొట్టమొదటే వచ్చి ఎవడ్రా నువ్వు వనేచరా అని చెప్పి ఆ లంకా నగరాధిదేవత వచ్చింది. విరూపనయన, విరూపమైనటువంటి కనులతో ఆ తల్లి కనిపించింది లంకాపురాధీశ్వరి. అక్కడి నుంచి ప్రారంభమై ఎన్నో వికృతమైనటువంటి రాక్షస సంతతులను ఆంజనేయ స్వామివారు దర్శించడం జరిగింది. కొంతమందికి కళ్ళు సరిగ్గా లేవు, ఉన్న కళ్ళేమో వంకర టింకరగా ఉన్నాయి, చెవులు లేవు, ఆ అంగములు సరిగ్గా లేవు. ఇలాంటి వాళ్ళందరినీ దర్శించుకుని వస్తూ ఉండేటువంటి ఆయన ఏం వీళ్ళందరినీ అంత శ్రద్ధగా వీక్షించవలసింది అవసరం ఏమున్నది ఆయనకి అని అంటే, అమ్మవారిని ఏం సుందరీమణుల మధ్యలోనే రావణాసురుడు ఉంటాడనా? వాడి మనస్తత్వం ఎంత వికృతమైనటువంటిది కనుక ఎలా అయినా భయపెట్టో ఏదో విధంగా లొంగ తీసుకోవాలనేటువంటి వాడు కనుక అలాంటి స్థితిలో ఆమెను ఉంచి ఉంటాడు కనుక అక్కడ కూడా ఆంజనేయ స్వామి వారు అంగుళం కూడా విడిచిపెట్టకుండా దర్శించవలసినటువంటి అగత్యం ఆయనకు ఉన్నది ఆ సందర్భంలో. అలా ఆయన చేస్తున్నాడు. లోకంలో ఎప్పుడు కూడా మనం కూడా సాధకులు అయినటువంటి మనము వెళ్ళేటప్పుడు అన్నీ నాకు సుందరమైనటువంటివే కనిపించాలి అని ఆశించకూడదు. ఎందుకంటే అసలు సుందరం అంటేనే మనం ఇది అని చెప్పి నిర్దేశించుకోలేం. మనకి ఆ లోకబాంధవుడు సూర్యుడిని చూస్తాం, ఎంత అందంగా ఉన్నాడు, ఆయనే కనుక 4 రోజులు లేకపోతే మనకి ఆరోగ్యం ఉంటుందా, కంటికి వెలుగు ఉంటుందా అని అనుకుంటాం. కానీ ఆయన రాగానే కమలాలు బాగా వికసిస్తాయి అని మనం అనుకుంటామా? ఆ కమలములు వికసనం చెందినటువంటి అదే సరోవరంలో పక్కనే ఉండేటువంటి కలువలు ముగుళించుకుపోతాయి, సూర్యకాంతములు భగ్గును మండుతాయి ఒక్కసారిగా, ఉష్ట్రపక్షులు ఇసుకలో తలదూర్చి ఆర్తితో శోకిస్తాయి. ఇలా ప్రకృతిలో సర్వమనోహరమైనటువంటి వస్తువునే అన్వేషిస్తూ ఉండాలి అని ఎప్పుడూ కూడా సాధకుడు అనుకోకూడదు. అసలు మనం అనుకుంటూ ఉంటాం భగవంతుడి కన్నా అందమైనటువంటిది ఏమిటి, వదనం మధురం అధరం మధురం, హృదయాన్ని ద్రవింపజేసేటువంటి దాన్ని మధురము అని అంటారు. పరమాత్మ అన్ని విధములా మధురంగానే ఉంటాడండి అని మనం అంటాం, కానీ గోపికలు అలా ఏం లేరు. మీరు భగవాన్ మిమ్మల్ని చూస్తే మాకేమో ఆనందం కలగట్లేదు అన్నట్టు ఒకసారి. అదృష్టే దర్శనోత్కంఠ దృష్టే విచ్ఛేద భీరుత నా దృష్టేపి నదృష్టేపి భవతా లభ్యతే సుఖం. కొంతమందిని చూసామనుకోండి, ఎంత చక్కగా మాట్లాడుతున్నారు, ఎంత అద్భుతంగా ఉన్నారు, వీరిని మళ్ళా చూస్తే బాగుండు అని అనిపిస్తూ ఉంటుంది. కొంతమందిని చూస్తే మళ్ళా జీవితంలో వీళ్ళని చూడకుండా ఉంటే బాగుండు అని అనిపిస్తూ ఉంటుంది. కానీ భగవంతుడిని చూస్తే మాత్రంట
చూసినప్పుడు ఆనందం ఉండట్లేదు, చూడనప్పుడు ఆనందం ఉండట్లేదు. ఇదేమిటండి అంటే అదృష్టే దర్శనోత్కంఠ. చూడనప్పుడు ఎప్పుడు చూస్తామో అనేటువంటి బెంగట, చూసినప్పుడు ఎప్పుడు వెళ్ళిపోతాడో ఈయన అనేటువంటి ఒక ఆవేదనట. కనుక నిన్ను చూసినా చూడకపోయినా మాకు ఆవేదన మిగులుతోందయ్యా. అంటే మా కంటి పాపవయ్యా నువ్వు, సర్వకాల సర్వావస్థల యందు మాకు ప్రత్యక్షంగా దర్శనమివ్వకపోయినా మా హృదయములందు సుస్థిరముగా ఉండు అని చెప్పి ప్రార్థించారు. అలాంటి దివ్యమైనటువంటి అవస్థను సాధించినటువంటి వారు ఆంజనేయ స్వామి వారు. కనుక ఆయన సుఖములు వచ్చినప్పుడు ఏదో ఇంద్రియములకు హాయిగా మధురమైనటువంటి పానీయముల నుంచి, అలాగే పదార్థముల నుంచి వాసనలు వచ్చినప్పుడు ఆయన ఏమి ఉద్వేగాన్ని పొందలేదు. దర్శనీయమైనటువంటి ఆ రత్నతాపిడమైనటువంటి సువర్ణ సౌధాగ్రాలని, పుష్పకాలను చూసినప్పుడు ఆయన ఏమి గొప్పగా ఉప్పొంగిపోలేదు. అలాగే హేయమైనటువంటి వాటిని, వికృత స్వరూపులను దర్శించినప్పుడు ఆయన ఏమి అంత క్షోభ పొందలేదు. కనుక అటువంటి స్థితి మనకి రావాలి. సుందరకాండను ఒక విధంగా కథాగమనంతో మనం లాఘవంగా దర్శిస్తూ ఉండాలి. అదే సమయంలో సుందరకాండ మనకి మనస్థితిని ఉద్దీప్తం చేసేటువంటి, లోకంలో మనం ఎప్పుడూ కూడా ఆనందంతోనే వసించేటువంటి ఒక సుందరమైనటువంటి స్థితిని ప్రబోధించేటువంటి గొప్ప ఆర్ష గ్రంథం. దాన్ని మనం గుర్తిరిగి ఈ శ్లోకరత్నాన్ని శ్రద్ధగా పారాయణం చేసుకుందాం. రాక్షస్యః వివిధాకారాః విరూపాః వికృతాస్తథా దృష్టాః హనుమతా తత్ర నతు సా జనకాత్మజా రాక్షస్యః వివిధాకారాః విరూపాః వికృతాస్తథా దృష్టాః హనుమతా తత్ర నతు సా జనకాత్మజా. రూపేణ అప్రతిమాః లోకే వర విద్యాధర స్త్రియః దృష్టాః హనుమతా తత్ర నతు రాఘవనందిని. సౌందర్య విషయంలో లోకంలోనే సాటి లేనటువంటి విద్యాధర స్త్రీలంతా కూడా అక్కడ పుష్పక సౌధాగ్రశాలల్లో ఆయనకి దర్శనమిస్తూ ఉన్నారు. వారందరినీ చూసినా అయ్యో సీతమ్మ వారు రాఘవనందిని ఇక్కడ కనపడటం లేదే అని ఆయన బెంగపడి ముందుకు సాగుతూ ఉన్నారు. చూడండి, సంస్కృత సాహిత్యంలో ఒక సౌందర్యం ఉంటుంది. జనకనందిని అని కూడా అంటారు. అంటే జనకుడికి పుత్రిక అనేటువంటి అర్థంలో అక్కడ స్వీకరిస్తాం. ఇక్కడికి వచ్చేప్పటికి రాఘవుడైనటువంటి రాముడికి ధర్మపత్నిని పుత్రిక అని అనుకోకూడదు. ఇక్కడేమిటంటే ఆనందాన్ని ఇచ్చేటువంటిది. రఘుకుల స్వామి అయినటువంటి మన రామభద్రుడికి అన్ని విధాలా ఆనందం ఇచ్చేటువంటి ఆ తల్లి అంత సౌందర్యమహితమైనటువంటి విద్యాధర స్త్రీల మధ్య కూడా లేదు. ఇక్కడ విద్యాధరులు అనేటువంటి వారిని కూడా మనం కొంత తెలుసుకోవాలి. అంటే ఇన్ని జాతులు అక్కడ ఉన్నారు. వాళ్ళ యొక్క స్వభావాలు మామూలుగా విద్యాధరులు అనగానే వాళ్ళకి గుటిగా విద్యలు ఉంటాయి. అంజనం వేస్తే వాళ్ళు చూసి ఎక్కడో ఉండేటువంటి వాళ్ళని అలా కొద్దిసేపు చూస్తే వాళ్ళు ఎక్కడున్నారు, ఎలాంటి స్థితిలో ఉన్నారు వాళ్ళని తెలుసుకోగలిగేటువంటి వాళ్ళు ఈ విద్యాధరులు. కానీ వీళ్ళు చాలా సౌందర్యంగా ఉన్నప్పటికీ మనస్థితి కూడా అంత సౌందర్యంగా ఉంటుంది. బాహిర సౌందర్యం బాగా వృద్ధి చెందాలంటే మానసిక సౌందర్యం ఉండాలి అని నిరూపించినటువంటి వారు విద్యాధర జాతి వాళ్ళు. మనకి జీమూత వాహనుడే గుర్తొస్తాడు. నాగావళిలో నాగులన్నింటినీ కూడా గరుడు జ్ఞాతి వైరంతో క్రూరంగా శిక్షిస్తూ ఉంటాడు. ఒక చోట జీమూత వాహనుడు గంధర్వుడు జాతిలోనే ఉండేటువంటి విద్యాధరుడు అనేటువంటి ప్రత్యేకమైనటువంటి జాతికి ఆయన నాయకుడైనటువంటి వాడు వెడుతూ ఉంటే అపుత్రకయే నేను బతకాలి అని ఒక తల్లి మహావిషాదంతో రోధిస్తూ ఉంటే, అమ్మా ఈరోజు నీ బిడ్డ వెళ్ళక్కర్లేదు, ఆ నల్లని దుస్తులు నాకివ్వు, నేను ఆ నల్లని వస్తువులను నేను ధరించి ఆభరణములతో అలాగే నల్లని వస్త్రములు నేను ధరించి ఆ గరుడుడికి జాత్యుచితమైనటువంటి ఆహారాన్ని అయిపోతానని ఆయన వెళ్ళి పర్వతంపై నిల్చుంటాడు. ఆవేశంగా కోపంగా వచ్చినటువంటి గరుడాళ్వార్లు ఆ జ్ఞాతివధాజనితమైనటువంటి అమర్షను ఆయన ఎప్పుడు మనసులో ఉంచుకుని అలా కొట్టాడు. ఒక్కసారి కొట్టేప్పటికీ తర్వాత ఆయన జీమూత వాహనుడని తెలుసుకుని చాలా ఆవేదన పొంది తర్వాత ఎప్పటికీ కూడా తాను ఇక ఆ సర్పాహారుణ్ణి ఉండను, సర్పభూషణుణ్ణి ఉంటాను అని చెప్పి ఆయన నిర్ణయించుకున్నాడు. కనుక అలా ఒక జాతి యొక్క
స్వభావాన్ని మార్చగలిగినటువంటి స్త్రీలు ఆ విద్యాధరులు. అటువంటి విద్యాధర స్త్రీలను కూడా పట్టుకొచ్చాడు రావణాసురుడు. కావ్యం ప్రత్యక్షంగా ఎక్కడా కూడా చెప్పదండి, పరోక్షంగా ప్రబోధ చేస్తుంది. లోకంలో త్యాగమే జీవితమే, అవసరమైతే శరీరాన్ని తృణప్రాయంగా వదిలేయగలిగినటువంటి స్వభావం కలిగిన అందమైనటువంటి విద్యాధర స్త్రీలను కూడా బలవంతంగా తీసుకొచ్చి బంధించినటువంటి ఆ రావణాసురుడిని మహాత్ముడు అని మనం అనుకుంటే మనది ఎంత తప్పో మనం గ్రహిస్తూ ఈ శ్లోకరత్నాన్ని, ఆ విద్యాధర స్త్రీల యొక్క గొప్పతనాన్ని సౌందర్యాన్ని మనం భావిస్తూ అక్కడ జానకమ్మ లేదే అనేటువంటి ఆవేదన హనుమయందు ఉంది అనేటువంటిది మనం సంభావించుకుంటూ శ్లోకరత్నాన్ని పారాయణం చేసుకుందాం. రూపేణ అప్రతిమాలోకే వరాహ విద్యాధర స్త్రియః దృష్టాః హనుమతా తత్ర నతు రాఘవనందిని రూపేణ అప్రతిమాలోకే వరాహ విద్యాధర స్త్రియః దృష్టాః హనుమతా తత్ర నతు రాఘవనందిని నాగకన్యాః వరారోహాః పూర్ణచంద్రనిభాననాః దృష్టా హనుమతా తత్ర నతు సీతాసు మధ్యమా. అందమైనటువంటి జఘనాలతో పూర్ణచంద్రుని వంటి సుందరమైనటువంటి వదనాలతో ఉండేటువంటి ఆ నాగకన్యల మధ్యలో కూడా అందమైనటువంటి తనువృత్త మధ్యమ సీతమ్మ తల్లి యొక్క దర్శనం మాత్రం ఆంజనేయ స్వామి వారికి కలగలేదు. మామూలుగా నాగశబ్దము సర్పములకే ఉంది అని అనుకోకూడదు. ఏనుగులను కూడా సచ నాగవర శ్రీమాన్ అంటారు భాగవతంలో, ఆ గజేంద్ర మోక్షణ ఘట్టంలో వ్యాస భగవానులు వారు. అంతేకాకుండా నగములందు అంటే పర్వత శ్రేణులు యందు వసించేటువంటి వాళ్ళు అని. అయితే రావణుడు నాగజాతులపైన కూడా దాడి చేశాడు. అక్కడుండేటువంటి స్త్రీరత్నములను కూడా ఆయన ఆ స్వయంవరాదుల్లో జయించి తీసుకుని వచ్చి ఉన్నాడు. వారందరూ కూడా చాలా అందమైనటువంటి దుస్తులు, గొప్ప మణులు ధరించి ఉంటారు. అలాంటి వారి యందు కూడా సీతమ్మ వారు దర్శనం ఇవ్వకపోవడంతో ఆ ఆవేదనతో లాఘవంగా ఆయన ముందుకు సాగుతూ ఉన్నారు. నాగకన్యాః వరారోహాః పూర్ణచంద్ర నిభాననాః దృష్టాః హనుమతా తత్ర నతు సీతా మధ్యమా. నాగకన్యాః వరారోహాః పూర్ణచంద్ర నిభాననాః దృష్టాః హనుమతా తత్ర నతు సీతా మధ్యమా. ప్రమథ్య రాక్షసేంద్రేణ నాగకన్యాః బలాద్ధృతాః దృష్టాః హనుమతా తత్ర నసా జనకనందిని. రావణుడు ఎంతోమంది మహావీరులైనటువంటి నాగరాజులను జయించి వారి పుత్రికలను బలవంతంగా తీసుకొచ్చి అక్కడ తన రాక్షసులు నివాసం గొప్పదిగా భావించేటువంటి ఆ పుష్పక సౌధాగ్రశాలల్లో ఉంచారు. ఆ శాలల్లో కూడా వారి మధ్యలో ఆంజనేయ స్వామి వారు దర్శిస్తే అక్కడ కూడా మన సీతమ్మ సాధ్వి ఎక్కడా కనబడలేదు. చూడండి, ముందు వారు నాగజాతులు వారు స్వయంవరంలో తీసుకురాబడినటువంటి స్త్రీలు కనుక వాళ్ళు ఆనందంగా ఉన్నారు. ముందు పుష్పకాన్ని కింద నుంచి వర్ణించినప్పుడు పూలంతా కూడా బాగా తడిసి ఉన్నాయి అని చెప్పారు మహర్షి వాల్మీకి. ఈ నాగస్త్రీల యొక్క కన్నీళ్లతోనే తడిసి ఉన్నది ఆ పుష్పక విమానం. అటువంటి రావణాసురుని కూడా గొప్పవాడని చెప్పి చాలా బలవంతుడని మహాత్ముడని చెప్పేటువంటి వాళ్ళు కూడా లోకంలో ఉండవచ్చు. ఒక స్త్రీని బలవంతంగా తీసుకొచ్చి బంధించి ఆమె కన్నీళ్లతో ఉంటే ఆమెకి వేరే లోకము లేక ప్రారబ్ధవశము చేత బంధింపబడి అక్కడ ఉంటే వాళ్ళని కోరుకున్నటువంటి రావణాసురుడు ఎటువంటి వాడో మనం గ్రహించాలి. ఇప్పుడు కూడా ఒకరి మనస్సుని కష్టపెట్టడం అనేటువంటిది గొప్పతనం కాదు.
ఒకరిని తాను అన్ని విధములా సర్వశక్తివంతుడై ఉండి వాళ్ళని ఆనందింపజేయడం అనేటువంటిది గొప్పతనం. ఇటువంటి భావాలను ఉద్దీప్తం చేసేది కనుక సుందరకాండ. ఎవరైనా ఒకటి చెప్పారనుకోండి, అందరూ అది చెప్తూ ఉంటారు, గతానుగతికో లోక నలోక పారమార్థిక అని అంటారు. గొర్రెల దండు అలా వెళుతూ ఎలా అయితే ఒకటి చర్యలో పడిపోతే అన్నీ పడిపోతాయో మనం కూడా అంతే. ఏదన్నా చెప్పేస్తూ ఉంటారు. సుందరకాండ ఏమిటో అండి, దీనికి మాత్రం వాల్మీకి మహర్షి అర్థమయ్యేట్లుగా రాయలేదండి, మిగతావన్నీ అర్థమైపోయాయి వీళ్ళకి. బాలకాండ కృష్ణుడి బాల్యాన్ని దశమస్కంధంలో వర్ణించినట్టుగా రాముడు బాల్యాన్ని ఏమన్నా బాలకాండలో మహర్షి వర్ణించారా? ఏమిటో మరి హడావిడి తెలియదు. 16వ సరుకులో పుట్టారు, ఆయన పెద్దవారు అయిపోయారు, ఆ యజ్ఞరక్షణ చేసేశారు, వెళ్ళిపోయారు ఆయన. తర్వాత సీతమ్మ వారిని వివాహం చేసుకోవటానికి మహర్షి యొక్క విశ్వామిత్రుడి యొక్క వాక్కు వింటూ. కనుక ఒక్కొక్క సర్గకి ఒక పేరు పెట్టారు. పోనీ అరణ్యకాండ, అరణ్యకాండలో ఏమన్నా అరణ్య వర్ణన మాత్రమే ఉన్నదా? ఋష్యాశ్రమాల వర్ణన ఉంది, వాళ్ళు చేసేటువంటి యజ్ఞ విధానాల వర్ణన ఉంది, గొప్పవైనటువంటి వేదశాఖలు, అందులో ఆయన ఇష్టపడేటువంటి యజుర్వేదం యొక్క దగ్గర ఆయన అవధానతతో వినేటువంటి సన్నివేశాలు ఉన్నాయి. ఇవన్నింటినీ మనం దర్శించాలి. అయోధ్యాకాండ అంటే అయోధ్యాపుర వర్ణనమా? మన పిల్లలు ఏమన్నా కొంచెం మానసికంగా బాలేక ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్ చేత అవి బాగా దెబ్బతింటే బాగా చదువుకోవాల్సింది ఏమిటంటే అయోధ్యాకాండ. ఎందుకంటే అక్కడ అయోధ్య ప్రజల యొక్క గుణగణములు వర్ణింపబడ్డాయి. వారికన్నా ఎక్కువగా రామచంద్ర ప్రభువు యొక్క కళ్యాణ గుణముల చేత బాగా మంత్రాక్షరముల చేత నిబంధింపబడినటువంటి సర్గది. కాబట్టి సుందరకాండ అని అంటే లోకంలో ఎన్ని వికృతమైనటువంటివి దర్శిస్తూ ఉన్నా, ఎన్ని బాధాతప్తమైనటువంటివి రావణుని చేత దశేంద్రియముల చేత ఉద్దీప్తమైనటువంటి వాడి చేత రోధింపబడేట్లుగా ఉన్నటువంటి కాండలో ఉన్నప్పటికీ కూడా రామచంద్ర ప్రభువు యొక్క గుణగణముల చేత ఉద్దీప్తుడైనటువంటి మారుతి యొక్క సర్వతోముఖమైనటువంటి వైభవాన్ని మనం అక్కడ దర్శిస్తున్నాం. కనుక అటువంటి సుందరకాండలో ఇలా రావణుడు బలాత్కారంగా తీసుకువచ్చి ఆ భోగవతి పట్టణం నుంచి తీసుకొచ్చి బంధించి ఏడిపిస్తూ ఉండేటువంటి ఆ నాగజాతి స్త్రీల యొక్క రోదనను కూడా మనం గుర్తెరగాలి. హనుమ అటువంటి సన్నివేశాలను కూడా చూస్తూ కూడా దుఃఖమయమైనటువంటి స్థితిలోకి వెళ్లకుండా లాఘవంగా ఆయన ముందుకి జనకనందిని అన్వేషణలో ఆయన కొనసాగుతూ ఉన్నారు. అటువంటి ధర్మదీక్షతో శ్లోకరత్నాన్ని మనం శ్రద్ధగా పారాయణం చేసుకుందాం. ప్రమథ్య రాక్షసేంద్రేణ నాగకన్యాః బలాద్ధృతాః దృష్టాః హనుమతా తత్ర నసా జనకనందిని ప్రమథ్య రాక్షసేంద్రేణ నాగకన్యాః బలాద్ధృతాః దృష్టాః హనుమతా తత్ర నసా జనకనందిని సహ అపశ్యన్ తాం మహాబాహుః పశ్యంచ అన్యాః వరస్త్రియః విషసాదముహుః ధీమాన్ హనుమాన్ మారుతాత్మజః. ఎటువంటి విశేషణాలు ఆంజనేయ స్వామి వారికి మహర్షి వేస్తూ ఉన్నారో గమనించాలి. మహాబాహు, ధీమంతుడు, వాయుపుత్రుడు అయినటువంటి మన ఆంజనేయ స్వామి వారు అక్కడ ఎన్నో విధములైనటువంటి రూపములతో ఎందరో స్త్రీరత్నములు అక్కడ ఉన్నప్పటికీ కూడా సీతమ్మ వారు మాత్రం సాధ్వీ శిరోమణి పలుకుతేనెల తల్లి, ఆమె కనిపించడం లేదే, వీధి వెలుగైనటువంటి తల్లి కనిపించడం లేదే అని చెప్పి ఆయన చాలా విషసాద నిరుత్సాహవంతుడైపోయాడు. మనం లిప్త కాలంలోనే ఆయన నిరుత్సాహపడుతూ ఉంటాడు, ఉత్సాహపడుతూ ఉంటాడు. దీన్ని దర్శిస్తూ ఉండాలి. కానీ ఇదేమిటండి, ఇన్ని భావాలు ఆంజనేయ స్వామి వారిలో ఉన్నాయి, మరి ఆయన్ని చూసి మనమేమి స్ఫూర్తి పొందాలి అని అనుకోకూడదు. మామూలుగా ఎప్పుడు లోకంలో మహాబాహు అన్నారు కదా, కాబట్టి బాహుబలం ఉండేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది బుద్ధి చేత విశేషమైనటువంటి వస్తుజాతాన్ని సముపార్జించుకునేటువంటి వాళ్ళు, లోకంలో గొప్ప శాస్త్రవేత్తలుగా పేరు తెచ్చుకున్నటువంటి వాళ్ళు, తాత్విక శిరోమణులు ఉంటారు. కొంతమంది వారి జననమే అద్భుతమైనటువంటి అదృష్ట ఫలంగా ఉంటుంది. ఆయన వాయునందనుడు. ఇలాంటి శక్తులన్నీ ఆయన యందు ఉన్నాయి. ఉన్నప్పటికీ కూడా లిప్త కాలంలో వచ్చేటువంటి ప్రతి భావాన్ని కూడా నిగ్రహించుకుని సీతమ్మ వారు కనబడకపోయినా, ఆయన విషాదాన్ని పొందుతూ ఉన్నా తన పనిని విడిచిపెట్టకుండా ఆయన వెడుతూ ఉన్నాడు.
లోకంలో ఇన్ని చోట్ల ఇంతగా హనుమను వర్ణించినట్లుగా ఎక్కడా మనకు కనబడదు. ఎందుకంటే సుందరకాండలో ఉండే గొప్పతనాన్ని ప్రతి శ్లోకరత్నమందు మనం దర్శించాలి. తిలేషు తైలమివా అన్నారు. ప్రతి తిలగింజ యందు ఎలా అయితే తైలం ఉంటుందో ప్రతి శ్లోకరత్నం యందు కాదు ప్రతి పదమందు కాదు ప్రతి అక్షరమందు కూడా మహర్షి నిక్షిప్తం చేశాడు. ఒక రకంగా చెప్పాలంటే సుందరకాండ విజయాన్ని ఇచ్చేటువంటి మహాద్భుతమైనటువంటి మంత్రమయమైనటువంటి శక్తి కనుక దీన్ని నిరంతరం పారాయణం చేస్తే కొన్ని గ్రంథములు ఉంటాయి లౌకికమైనటువంటివి, అవి ఒకసారి చదివితేనే ఏదో రకంగా ఉంటుంది, రెండోసారి చూడాలంటే భయం వేస్తుంది. కానీ సుందరకాండ పారాయణ గ్రంథమైంది ఈ యొక్క ఆర్ష జాతికి. ఎందుకు అనంటే ఎంత చదువుతూ ఉంటే ఎంతగా ఆ అక్షరముల్లోంచి స్రవించేటువంటి అమృతోపమానమైనటువంటి రసాన్ని మనం అనుభవిస్తూ ఉంటే ఉత్తరోత్తర అంతకంతకి ఇంకా దాన్ని విడిచిపెట్టకూడదు అని అనిపిస్తూ ఉంటుంది. పుస్తకం హస్తభూషణం అంటే ఏ దిక్కుమాలిన పుస్తకం పడితే అది హస్తభూషణం ఉన్నది, సుందరకాండే హస్తభూషణం అవుతుంది. కాబట్టి సుందరకాండను పట్టుకున్నటువంటి వాడు ఏ సమయంలో కూడా నాలో ఇన్ని శక్తులు ఉన్నాయి అయినప్పటికీ కూడా నేను ఇలాంటి స్థితిలో ఉన్నాను అని అనుకోడు. పొందినటువంటి దాంతో వాడు ఆనందాన్ని పొందుతాడు. విషాదం వస్తుంది, మనస్సుకి ఎప్పుడూ సుఖమే కలగదు, దుఃఖం కలుగుతుంది, ఉద్విగ్న స్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అటువంటి స్థితిలో కూడా ఒక దివ్యమైనటువంటి తాదాత్మ్యత కలగాలి అంటే హనుమ యొక్క అనుగ్రహం ఉండాలి. హనుమ అనుగ్రహం మనకు కలగడానికి ఆయన ఆచరించి చూపించినటువంటి దీక్ష మనకి సుందరకాండలో కనిపిస్తోంది. కాబట్టి ప్రతి శ్లోకాన్ని కూడా ఒడిసి పట్టుకుని మనం శ్రద్ధగా పారాయణం చేస్తూ ఉండాలి. ఈ శ్లోకాన్ని మనం పారాయణం చేస్తే అసలు మనలోకి ప్రవేశించేటువంటి విషాదం అది పూర్తిగా దూరం అయిపోతుందండి. పడవలో చిల్లుబడినప్పుడు ఆ లోపలికి వచ్చేటువంటి జలం బయటికి రాకుండా, పడవలోకి రాకుండా మనం ఎలా అయితే బిరడా పెట్టేస్తామో, విషాదం వచ్చినప్పుడు ఈ శ్లోకాన్ని కనుక మనం స్మరించేస్తే ఇంకా విషాదం అనేటువంటిది మన జీవన యానము చేసేటువంటి నౌకలో ఎప్పుడు కూడా ప్రవేశించదు అనే సత్యాన్ని గ్రహించి పారాయణం చేసుకుందాం. సోపశ్యన్ మహాబాహుః పశ్యంశ్చాన్యాః వరస్త్రియః విషసాద ముహుర్ధీమాన్ హనుమాన్ మారుతాత్మజః సోపశ్యన్ తాం మహాబాహుః పశ్యంశ్చాన్యాః వరస్త్రియః విషసాద ముహుర్ధీమాన్ హనుమాన్ మారుతాత్మజః ఉద్యోగం వా నరేంద్రాణం ప్లవనం సాగరస్య చ వ్యర్థం వీక్ష్య అనిలసుతః చింతాం పునః ఉపాగమతు. అయ్యో, వానర వీరులు నాకు ఎంతగా స్ఫూర్తి కలిగించారు. భల్లోక చక్రవర్తి అయినటువంటి మహానుభావుడు పెద్దవాడు జాంబవంతుడు ఎంత ప్రబోధం చేసి నన్ను ఇలా సముద్ర లంఘనం చేసేట్లుగా చేశాడు. అంతా వ్యర్థమైపోయింది కదా అని తెలుస్తూ వాయునందనుడైనటువంటి మన ఆంజనేయ స్వామి వారు కొంత విషాదాన్ని ఆ సమయంలో పొందారు. ఏమిటండి, ఓ నిమిషం ముందు మీరే చెప్తూ ఉన్నారు ఆయన ఆనందాన్ని కలిగి ఉంటాడు, ఎప్పుడు విషాదాన్ని పొందడు అని, మళ్ళీ వెంటనే విషాదాన్ని పొందుతూ ఉన్నారని చెప్పి ప్రతిపాదన చేస్తూ ఉన్నారు అని అనుకోకూడదండి. తన వారి కోసం నాయకుడైనటువంటి వాడు బాధపడకపోతే ఆయన నాయకుడే కాదు. తన విజయాన్ని విజయంగా ఎప్పుడు నాయకుడు భావించడట. తన వాళ్ళ విజయాన్ని హరియోధపహ అని ఎందుకన్నారు మహర్షి ఆయన్ని? తన వాళ్ళ కోసం బెంగ పెట్టుకుంటున్నాడు. 100 యోజనములు సముద్రం తన కోసం దాటినప్పుడు ఏమిటి 100 యోజనములు, ఇంతకన్నా దూరాన్ని నేను అవలేలుగా దాటేస్తాను అని అన్నారు. ముందు మహేంద్రగిరిపై అన్నటువంటి మాటని మళ్ళా లంబపర్వతం పైకి వచ్చాక కూడా అన్నారు. నేను అక్కడ దూకుతాను అన్నారు. దూకిన తర్వాత ఇదేమిటి, ఇంతకన్నా దూరమైనా కూడా నేను వెళ్ళగలను, అనాయాసంగా వెళ్ళగలను అన్నటువంటి వాడు ఇప్పుడు విషాదాన్ని పొందుతూ అయ్యో వానర వీరులు నన్ను ప్రోత్సహించారు. నిజానికి ఎవరైనా పిల్లలకండి
ఉత్సాహం రావాలి అని అంటే, వాళ్ళలో ఉండేటువంటి నైరాస్యం పోవాలంటే, వాళ్ళలో అంతర్నిహితమైనటువంటి సత్యాలు ఏవైతే ఉన్నాయో విజయానికి మూలమైనవి అవి తెలియాలంటే జాంబవంతుల వారు హనుమంతుల వారికి ఏ 4 శ్లోకాలు ఉపదేశించారో వాటిని చదివి పరీక్షకు పంపిస్తే వాడు ఎప్పుడు కూడా వాడే నెంబర్ 1గా ఉంటాడు. ఒకవేళ కనుక నెంబర్ 1 రాలేదండి మీరు చెప్పారు అని అంటే వాడు నెంబర్ 1 ర్యాంక్ రాకపోవచ్చు, కానీ జీవితంలో నెంబర్ 1గా ఉంటాడు. పొందినటువంటి వాటి చేత అసంతృప్తి పొందడు, సంతృప్తి పొందుతాడు. ఇక్కడ కూడా చూడండి, మన ఆంజనేయ స్వామి వారు ఆ విజయం లోపల ఉన్నది కనుకే, అయ్యో నా కోసం నేను బెంగపడాల్సినటువంటి పరిస్థితి కాదు, మహానుభావుడు ఈయనేమి సుగ్రీవుడికి భయపడ్డు. ఈయన భయపడేవాడైతే వచ్చినప్పుడు ఆ రామలక్ష్మణులు వీళ్ళు చూస్తే ఏమో తాపస వేషంతో ఉన్నారు, పక్కనేమో ధనుర్బాణాలు పట్టుకున్నారు అని దర్శించినప్పుడు నానా గాబరా పడిపోతాడు సుగ్రీవుడు. వెంటనే ఈయన అంటారు, అయ్యా ఒక వ్యక్తిని చూడంగానే నిర్ణయం చేసుకోకూడదయ్యా, ఆయన ఎవరో, ఎంతటి మహాత్ముడో, ఎంత దివ్య తేజస్సుతో ఉన్నాడో, అందరూ మీ అన్న పంపించిన వాళ్ళే, అందరూ వాళ్ళు నిన్ను చంపడం కోసం పంపించినటువంటి వాళ్ళే అనుకుంటావా అని ప్రబోధం చేసినటువంటి వాడు. అంతటి వివేకం కలిగినటువంటి హనుమ ఇక్కడికి వచ్చేటప్పటికి అయ్యో వానర వీరులంతా బెంగపడతారే అని చెప్పి ఇంత ప్రబోధం చేసి నన్ను సముద్ర లంఘనం చేయించారు, ఇదంతా వృధా అయిందే అని ఒక లిప్తకాలంలో భావించాడు. అంటే తన వారి కోసం ఎంత భయపడుతూ బాధపడుతూ ఆయన ఆవేదన చెందుతూ ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని గ్రహిస్తే హనుమ ఏ కాలంలో అయినా ఇలాగే ఉంటాడని తెలుస్తుంది. అంటే మనం కష్టపడితే కూడా ఆయన్ని ఆశ్రయించినప్పుడు ఆయన బెంగపడతాడు. కనుక హనుమని మనం సర్వకాలంలో మనం ఆరాధించాలి అనేటువంటి విషయం తెలుస్తుంది. అసలు భగవద్ అవతార శ్లోకాన్ని కూడా మనం తెలుసుకోవాలండి. భాగవత అవతారానికి కూడా అది పరిత్రాణాయ సాధూనాం అంటారు. భగవంతుడు దుష్టులందరినీ సంహరించడానికి కాదు పుట్టేటువంటిది, ఆయన త్రాణము చేయటం కోసం పుడతాడు. ఆయన త్రాణం ఎవరైనా చేస్తామండి, మన బిడ్డలను మనం చేస్తాము అని మనం చెప్పుకుంటాం, కానీ ఆయన త్రాణము కేవలం ఆశ్రితులను చేయడు, పరిత్రాణము చేస్తాడు. ఆయన పరితః అంటే తనను ఆశ్రయించుకున్నటువంటి వాడు కనుక బాధపడితే వాడు బాధపడతాడు కాబట్టి వాడిని రక్షిస్తాం, బాగానే ఉంది. కానీ వాడు ఎవరినైతే ఆత్మబంధువుల్ని దేహ బాంధవుల్ని ఇష్టపడితే వాళ్ళు బాధపడితే వాడు కూడా బాధపడతాడు. కాబట్టి భగవంతుడు ఏం చేస్తాడంటే వాడిని మాత్రం రక్షించట, వాడు చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళని కూడా రక్షించేస్తట. అది భగవతత్వం. కాబట్టి ఇక్కడ ఏమిటి, ఈయన సుగ్రీవ ప్రభువు కార్యం అనుకోవట్లేదు, అంగదాదులు ఇతర వానర వీరుల యొక్క కష్టాన్ని కూడా తన కష్టంగా భావించి ఎలా అయినా కూడా సీతమ్మ వారిని నేను అన్వేషించి ఆమె యొక్క జాడ తెలుసుకోవాలనేటువంటి స్వారస్యంతో ముందుకు సాగుతున్నారు. ఇన్ని భావములు ఆంజనేయ స్వామి వారి యందు రక్షణా దీక్షతో అవన్నీ కూడా ఒక నిధి వలె, పెన్నిధి వలె ఆయన యందు ఉన్నాయి కనుక హనుమ సర్వకాల సర్వావస్థల్లో కూడా మనకు ఆదర్శనీయమైనటువంటి మహనీయమూర్తి. అటువంటి స్వామివారిని తలుచుకుంటూ వానరుల కోసం ఆవేదన చెందినటువంటి ఆ స్వామి యందు దీక్ష మన యందు అక్షరంగా నిలబడాలి అనేటువంటి దీక్షతో శ్లోకాన్ని పారాయణం చేసుకుందాం. ఉద్యోగం వానరేంద్రాణాం ప్లవనం సాగరస్య చ వ్యర్థం వీక్ష్య అనిలసుతః చింతాం పునరుపాగమతు ఉద్యోగం వానరేంద్రాణాం ప్లవనం సాగరస్య చ వ్యర్థం వీక్ష్య అనిలసుతః చింతాం పునరుపాగమతు. అవతీర్య విమానాచ్చ హనుమాన్ మారుతాత్మజః చింతాం ఉపజగామాథ శోకోపహత చేతనః. వాయుపుత్రుడైనటువంటి మన ఆంజనేయ స్వామి వారు మహానుభావుడు. ఆ పుష్పక సౌధాగ్రశాలల అన్నింటిలో కూడా ఆయన దర్శించేశారు. పానశాలలో దర్శించారు, ప్రధానశాల రావణుడు శయనించిన చోట దర్శించాడు. అక్కడ ఉండేటువంటి వివిధమైనటువంటి అంతస్తుల్లో పుష్పకంలో ఉండేటువంటి వివిధ చిత్రగృహాల్లో, లతాగృహాల్లో, రాత్రి గృహాల్లో, అలాగే అక్కడ ఉండేటువంటి అందమైనటువంటి దిగుడు బావుల్లో, ఉద్యానవనాల్లో అన్నింట్లో కూడా ఆయన ప్రత్యేకంగా దర్శించారు. ఎక్కడా సీతమ్మ జాడ కనబడలేదు. ఆ దుఃఖంతో మనసు కాస్త కలత చెంది ఏమి చెయ్యాలి అనేటువంటి ఆలోచనలో నిమగ్నుడై కిందకి దిగాడు. ఏమిటండి 12వ సర్గ. ఒకసారేమో ఆయన మహా విషాదంతో సీతమ్మ వారు కనబడలేదు అని చెప్పి ఈ సర్గలో ఆయన
ముందుకు వెళ్ళటానికి శ్రీకారం చుట్టట. మళ్ళా మధ్యలో వచ్చేప్పటికి అనిర్వేద, శ్రమ వల్ల వచ్చినటువంటి, శ్రమ వల్ల సాధ్యమయ్యేటువంటి ఫలాన్ని పొందనప్పుడు కలిగేటువంటి దుఃఖాన్ని తొలగించుకోవాలి అనేటువంటి దీక్షితుడైనటువంటి స్వామి అద్భుతంగా దర్శనమిచ్చాడా. మళ్ళీ ఇక్కడికి వచ్చేప్పటికి పుష్పకాన్ని నుంచి కిందకి దిగుతూ మళ్ళీ అటువంటి నిర్వేదాన్ని పొందుతూ కిందకి దిగుతూ ఉన్నాడా. దీనివల్ల ఏమిటండి మనకి ప్రయోజనమో అని అనుకోకూడదు. శ్రీమద్ రామాయణంలో ఉండేటువంటి ప్రతి సన్నివేశము మన జీవనంలో ఎక్కడో అక్కడ మనకి ఎదురవుతుంది. కనుక దీన్ని మనం బాగా మనస్సులో పదిలపరుచుకుంటే చిన్న బీజం తర్వాత చూస్తే అది మహా వటవృక్షం అయిపోతుంది. ఈ చిన్న శ్లోకరత్నాల్లో ఉండే సారాంశాన్ని మన మనసులో పెట్టుకుంటే ఆ తరుఛాయలో మనం ఎప్పుడూ కూడా విషాదాన్ని పొందకుండా ముందుకు వెళ్ళిపోవచ్చు. సంసార తాపయుక్తానాం జంతూనాం హతచేతసాం శ్రీమద్ రామాయణాఖ్యాన పీయూషం భేషజం స్మృతం. అయ్యో, ఈ సంసారంలో పడినటువంటి ఓ జీవుల్లారా, మీరు తాపత్రయ పీడితులై వ్యగ్రులై ఎంతో కష్టపడుతూ ఉంటారయ్యా. మీరంతా కూడా రామాయణం అనేటువంటి కథాసుధని కనుక మీరు పట్టుకుంటే మీరు ఈ సంసార విషములన్నింటినీ కూడా మీరు దూరం చేసుకోగలుగుతారు. ఎందుకంటే విషము అనేటువంటి దానికన్నా విషయం అనేటువంటిది ఎక్కువగా బాధ పెడుతుంది. ఎప్పుడు కూడా చింత వచ్చేస్తుంది ఈ విషమములు అయినటువంటి కష్టాల వల్ల. ఈ చింత అనేటువంటి అగ్ని చితాగ్ని కన్నా బాధాకరమైనటువంటిది. చితాగ్ని ఒక్కసారి దగ్ధం చేస్తుంది, లోపల ఉండేటువంటి చింతాగ్ని అలా దహింపజేస్తూనే ఉంటుంది. కనుక ఈ 12వ సర్గలో ఉండేటువంటి స్వారస్యం కనుక ఎప్పుడూ మదిలో ఉంటే క్షణక్షణము హనుమ అలా ఆవేదన పొందుతూ ఉంటాం, కానీ ఉత్సాహాన్ని పొందుతూ ఉంటాం, మళ్ళా ముందుకు దీక్షగా సాగుతూ ఉండటం అనేటువంటి ఆ ప్రక్రియ ఏదైతే ఆయన యందు మనసా వాచా కర్మణ ప్రతిఫలిస్తోందో దాన్ని మనం కూడా త్రికరణ శుద్ధిగా పదిలపరుచుకుంటే అద్భుతమైనటువంటి విజయాలు అవి మనకి కరతలామలకం అయిపోతాయి. చేతిలో ఉండే ఉసిరికాయని నోట్లో వేసుకోవడం ఎంత సులభం, అంత హాయిగా నువ్వు జీవనంలో ఆనంద ఫలాల్ని ఆస్వాదించవచ్చు అని పెద్దలు చెప్తూ ఆ 12వ సర్గ ఫలశ్రుతిని ప్రత్యేకంగా చెప్పారండి. ధ్యానస్థితౌ సదారామం స్మరతో మారుతే స్థితి శ్రేష్ఠేతి 12వ సర్గ హనుమద్యోగ బోధక. అయ్యా, యోగాన్ని బోధిస్తున్నాడయ్యా హనుమ. వీక్షించండి 12వ సర్గలో ఏమిటి ఆయన పొందినటువంటి యోగ స్థితి. యోగం అంటే విడివడనటువంటి స్థితి, దేని నుంచి విడివడలేదు. సంతతము రామచంద్ర ప్రభువు ఇచ్చినటువంటి ఆ దీక్ష నుంచి విడివడలేదు. సచ్చిదానందమయుడైనటువంటి ఎప్పుడూ కూడా అమ్మవారితో ఆనందాన్నే లోకానికి పంచేటువంటి ఆ రామచంద్ర ప్రభువు అనేటువంటి వాడిని మనస్సులో ఉంచుకున్నటువంటి ఆయన విషాదాన్ని పొందుతూ ఉన్న విషాదము వల్ల చేసేటువంటి పని నుంచి ఆయన విడివడలేదు. అటువంటి దివ్యస్థితిలో నువ్వు కూడా ఉండాలంటే శ్రేష్ఠేతి 12వ స్వర్గ, ఈ 12వ సర్గను ఆయన సంతతము పారాయణం చేస్తూ ఉండు, అప్పుడు నీకు అద్భుతమైనటువంటి విజయాలు వస్తాయి అని ప్రబోధించారు. అటువంటి దివ్యానుగ్రహం రామచంద్ర ప్రభువు వల్ల, ఆయన యొక్క అనవరతము దాస్యము చేత పునీతుడైనటువంటి హనుమ వల్ల మనకి సిద్ధించాలి అని ప్రార్థిస్తూ శ్లోకరత్నాన్ని పారాయణం చేసుకుందాం. అవతీర్య విమానాచ్చ హనుమాన్ మారుతాత్మజః చింతాం ఉపజగామాథ శోకోపహత చేతనః అవతీర్య విమానాచ్చ హనుమాన్ మారుతాత్మజః చింతాం ఉపజగామాథ శోకోపహత చేతనః. ఈ శ్లోకాలన్నీ అనుస్యూతంగా పారాయణ చేద్దాం. రాక్షస్యః వివిధాకారాః విరూపాః వికృతాస్తథా దృష్టాః హనుమతా తత్ర నతు సా జనకాత్మజా రూపేణ అప్రతిమాలోకే వరాహ విద్యా
विद्याधरस्त्रियः दुष्टाः हनुमता तत्र न तु राघवनन्दिनी नागकन्याः वरारोहाः पूर्णचन्द्र निभाननाः दुष्टाः हनुमता तत्र न तु सीता सुमध्यमा प्रमथ्य राक्षसेन्द्रेण नागकन्याः बलाद्धृताः दुष्टाः हनुमता तत्र न सा जनकनन्दिनी सोपश्यन् तां महाबाहुः पश्यंश्चान्याः वरस्त्रियः विषसाद मुहुर्धीमान् हनुमान् मारुतात्मजः उद्योगं वानरेन्द्राणां प्लवनं सागरस्य च व्यर्थं वीक्ष्य अनिलसुतः चिन्तां पुनरुपागमतु अवतीर्य विमानाच्च हनुमान् मारुतात्मजः चिन्ताम् उपजगामाथ शोकोपहत चेतनः इति सुन्दरकाण्डे द्वादश सर्गः श्रीरामस्तुतिः आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् फलश्रुतिः बुद्धिर्बलं यशोधैर्यं निर्भयत्वमरोगिता अजाड्यं वाक्पटुत्वं च हनुमत्स्मरणात् भवेत् श्रीहनुमते नमः अथ धन्वन्तरि ध्यानम् अच्युतानन्त गोविन्द विष्णो नारायणामृत रोगान् मे नाशयाशेषान् आशु धन्वन्तरे हरे आरोग्यं दीर्घमायुष्यम् बलं तेजोधियं श्रियं स्वभक्तेभ्यः अनुगृह्णन्तं वन्दे धन्वन्तरिं हरिं धन्वन्तरेरिमं श्लोकं भक्त्या नित्यं पठन्ति ये अनारोग्यं न तेषां स्यात् सुखं जीवन्ति ते चिरम् नमो भगवते वासुदेवाय धन्वन्तरये अमृतकलशहस्ताय वज्रजलौकहस्ताय सर्वामय विनाशनाय त्रैलोक्यनाथाय महाविष्णवे स्वाहा वासुदेवाय विद्महे सुधाहस्ताय धीमहि तन्नो धन्वन्तरिः प्रचोदयातु
ఈ రోజున ఉత్తరాషాఢ నక్షత్రం. ఉత్తరాషాఢ నక్షత్రానికి విశ్వే దేవతలు అధిష్టాన దేవతలు. విశ్వే దేవతలు సమస్త విశ్వానికి, సమస్త జగత్తుకు రక్షణను అందించేటటువంటి దేవతలు అన్నమాట. అందువల్ల అటువంటి విధంగానే పద్మావతీదేవి ఆ నక్షత్రంలో ఆవిర్భవించడానికి కారణం ఏమిటి అంటే, సమస్త విశ్వాన్ని రక్షించేటటువంటి దేవతా స్వరూపమే నేను అని తెలియపరచడానికి. ఆవిడే ద్వాపర యుగంలో రుక్మిణీదేవి అయితే, త్రేతాయుగంలో సీతాదేవి, కలియుగంలో పద్మావతీదేవి. అందువల్ల అటువంటి ఉత్తరాషాఢ నక్షత్రంలో ఆవిర్భవించినటువంటి ఆ పద్మావతి అమ్మవారికి ఈరోజు నుంచి పరమ పవిత్రమైనటువంటి పవిత్రోత్సవాలు అంకురార్పణతో ఆరంభం కాబోతున్నాయి కనుక అటువంటి పద్మావతీదేవిని మనం చక్కగా స్తుతించి, పద్మావతీదేవి మన విన్నపాలన్నీ శ్రీవారికి చెప్పేస్తుంది. ఎందుకంటే ఆవిడ్ని కనుక పట్టుకున్నట్లయితే ఆవిడ ద్వారానే ఆయనకి శక్తి అంతా కూడాను. అందుకని ఆయన్ని మనం శ్రీవారు అని అంటాం. శ్రీవారు అంటే, శ్రీ అంటే పద్మావతీదేవి. కాబట్టి పద్మావతీదేవి అనపాయనిగా కలిగినటువంటి ఆ శ్రీనివాస ప్రభువుకి మనం ప్రత్యేకంగా మనవి చేయక్కర్లేదు. పద్మావతీదేవి కనుక చెప్పినట్లయితే మన కష్టాలన్నీ ఆవిడే ఆయనకి చెప్పేస్తుంది. అందువల్ల అటువంటి పద్మావతీదేవిని మనం స్తుతిస్తున్నాం. అంటే వాస్తవంగా పద్మావతీదేవికి శ్రీనివాసుడికి అభేదమే. ఇక్కడేమో పద్మావతీదేవి అని అంటున్నాం, అక్కడేమో శ్రీనివాసుడు అని అంటున్నాం. శ్రీ అంటే పద్మావతీదేవే కదా. అలాగే పద్మావతీదేవి ఎప్పుడు ఎక్కడుంటుంది అంటే ఆయన యొక్క వక్షస్థలంలోనే ఉంటుంది, అంటే ఆయన యొక్క హృదయంలోనే ఉంటుంది. కాబట్టి ఆయన హృదయంలో ఉన్నటువంటి పద్మావతీదేవి మన యొక్క రక్షణ కోరుతోంది అంటే ఆయన హృదయంగమంగా ప్రపంచాన్ని రక్షిస్తాడు శ్రీనివాస ప్రభువు. అటువంటి పరమాద్భుతమైనటువంటి ఆ పద్మావతి స్తోత్రాన్ని మనం పారాయణ చేసి ప్రపంచ ప్రజలందరూ కూడా రక్షింపబడాలి అని ధ్యానం చేద్దాం. అథ పద్మావతి స్తోత్రం. విష్ణుపత్ని జగన్మాతః విష్ణువక్షస్థలస్థితే పద్మాసనే పద్మహస్తే పద్మావతి నమోస్తుతే వెంకటేశ ప్రియే పూజ్యే క్షీరాబ్ధితనయే శుభే పద్మే రమే లోకమాతః పద్మావతి నమోస్తుతే కళ్యాణి కమలే కాంతే కళ్యాణపురనాయికే కారుణ్యకల్పలతికే పద్మావతి నమోస్తుతే సహస్రదళ పద్మస్థే కోటి చంద్ర నిభాననే పద్మపత్ర విశాలాక్షి పద్మావతి నమోస్తుతే సర్వజ్ఞే సర్వవరదే సర్వమంగళదాయిని సర్వసమ్మానితే దేవి పద్మావతి నమోస్తుతే సర్వహృద్దహరావాసే సర్వపాపభయావహే సర్వపాపభయాపహే అష్టైశ్వర్యప్రదే లక్ష్మి పద్మావతి నమోస్తుతే దేహి మే మోక్ష సామ్రాజ్యం దేహి త్వత్పాద దర్శనం అష్టైశ్వర్యం చ మే దేహి పద్మావతి నమోస్తుతే నక్రశ్రవణ నక్షత్రే కృతోద్వాహ మహోత్సవే కృపయా పాహి నః పద్మే త్వద్భక్తి భరితాను రమే ఇందిరే హేమ
हेमवर्णाभे हेमवर्णाभे वां वन्दे परमात्मिकां भवसागरमग्नं मां रक्ष रक्ष महेश्वरी कल्याणपुरवासिन्यै नारायण्यै श्रियै नमः स्तुतिप्रगीतायै देवदेव्यै च मङ्गलम् ఏ విధంగా అయితే శ్రీవారికి మంగళాశాసనం చేస్తామో శ్రీనివాసాయ మంగళం అన్నట్లుగా ఈ 10వ శ్లోకంలో దేవదేవ్యై చ మంగళం అమ్మవారికి కూడా మంగళాశాసనాత్మకమైనటువంటి శ్లోకం ఇది. ఇటువంటి ఆ అమ్మవారు అందరికీ కూడాను సమస్త మంగళములు అనుగ్రహించాలి అని మనం ప్రార్థన చేద్దాం. అథ నవగ్రహ ప్రార్థన ఆరోగ్యం పద్మబంధు వితరతు నితరాం సంపదం సీతరశ్మి భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయ శమనం భార్గవశౌర్యమార్కిః దీర్ఘాయుస్సైంహికేయః విపులతరయశః కేతురాచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం